ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఫస్ట్ టైం ఇంట్లో గణపతిని చేసుకున్నానండి. చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. అండ్ ఇంత చక్కగా వస్తుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతిసారి మట్టి వినాయకుడిని బయట నుంచి తెప్పించేది, లేదా 2-3 సార్లు అయితే నేను ఇంట్లో పసుపు గణపతిని చేశాను. బట్ మట్టి వినాయకుడిని ఇంట్లో చేయడం ఇదే ఫస్ట్ టైం అండి. అండ్ చాలా ఈజీ కూడా. మీరు కూడా చాలా ఈజీగా చక్కగా చేసుకోవచ్చు. సో ఇలా 1 కేజీ మట్టిది తీసుకున్నానండి. బట్ కేజీ మట్టి కూడా మొత్తం పట్టలేదు. ఒక పెద్ద ఆకు తీసుకొని దాని మీద ఫస్ట్ బేస్ చేశాను, వినాయకుడిని పెట్టడానికి బేస్ లాగా. నేను పెద్ద ప్రాసెస్లో అయితే ఏమీ ఫాలో అవ్వలేదండి. కొద్దిగా తీసుకొని చేశాను. అవసరమైతే ఇంకొంచెం మట్టిది యాడ్ చేసుకుంటూ వెళ్ళాను. అప్పుడప్పుడు కాస్త తడి చేత్తో మట్టి దాన్ని కొంచెం అట్లా చేస్తూ వచ్చాను, క్రాక్స్ రాకుండా. అంతే అండి, పెద్ద ప్రొసీజర్ అయితే ఏం లేదు. ఫస్ట్ ఇలా బేస్ని తయారు చేసుకోవాలి. క్రాక్స్ లేకుండా చుట్టూ ఒక రౌండ్ షేప్ వచ్చేలాగా బేస్ని సరి చేసుకుంటూ ఉండడమే. ఇట్లా బేస్ని తయారు చేసుకున్న తర్వాత ఫస్ట్ వినాయకుడి పొట్ట భాగాన్ని తీసుకుందాం అనుకున్నానండి. వినాయకుడి పొట్ట భాగం కొంచెం పెద్దదిగా ఉంటుంది కదా, కొంచెం పెద్ద ఉండ తీసుకుందాం అనుకున్నాను. బట్ కావాలంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చులే అని ఫస్ట్ ఆ బేస్కి సరిపోయేంత కొద్దిగా యాడ్ చేసుకుంటూ వచ్చానండి. ఇది పొట్ట భాగము. సో దీన్ని కొద్దిగా మట్టి యాడ్ చేస్తూ ఇంకొంచెం పెద్దదిగా తయారు చేశాను. తర్వాత కాళ్ళకండి, కుడివైపు ఎడమవైపు ఇంకొక 2 ముద్దలుగా తీసుకొని వినాయకుడి కాళ్ళు పెట్టాను. అది పొట్ట భాగానికి అండ్ కింద ఉన్న బేస్కి మొత్తానికి జాయింట్ చేస్తున్నట్టుగా పెట్టాలండి. ఎక్కడ విడిపోకుండా జాయింట్ చేసుకుంటూ పెట్టాలి. అండ్ కాలుకి చివరన కొంచెం కాలు ఇట్లా పాదంలాగా కనిపించేట్టుగా కొంచెం ప్రెస్ చేశాను ఆ మట్టి ముద్దని 2 వైపులా కూడా. సో ఇలా కూర్చున్నట్టుగా గణపతి చక్కగా 2 కాళ్ళు ఇలా పెట్టుకున్నానండి. అండ్ పొట్టకి ఇంకొంచెం ఎత్తుగా వస్తే బాగుంటుందని ఇంకొద్దిగా మట్టిని పైన యాడ్ చేశాను. అండ్ వినాయకుడు బొజ్జ గణపయ్యే కదా, సో ఆయనకి ఆ పొట్టే అందమండి. సో అది ఇంకొంచెం పెద్దదిగా పెట్టాను. తర్వాత చెస్ట్ భాగాన్ని యాడ్ చేశాను. తర్వాత తల భాగం అండి. గజాననుడు కాబట్టి తల భాగం కూడా ఇంకొంచెం పెద్దదిగానే తీసుకోవాలి. సో కొద్దిగా పెద్ద ఉండనే తీసుకున్నాను తల భాగం చేయడానికి. సో అన్నిటినీ జాయిన్ చేసుకుంటూ కలుపుకుంటూ చేయాలండి, ఎక్కడా కూడా విడిపోకుండా. తర్వాత చేతులకండి, కొంచెం సిలిండ్రికల్ షేప్లో అనుకొని ఎడం చేతిలో ఏంటంటే ఉండ్రాలు పట్టుకున్నట్టుగా ఉంటుంది కదా, సో లాస్ట్లో కొద్దిగా లోపలికి ప్రెస్ చేయాలి ఎడం చేతినైతే. అండ్ కుడి చేతిని ఏంటంటే అభయహస్తం ఉంటుంది కాబట్టి కుడి చేతిని ఇటువైపు పెట్టుకున్నప్పుడు దీన్ని పైకి అన్నట్టుగా అభయహస్తం ముద్ర వచ్చేట్టుగా పైకి ప్రెస్ చేసుకొని కొద్దిగా ఉంచుకుంటే సరిపోతుంది. తర్వాత చెవులండి. సో చెవులు కూడా వినాయకుడికి కొంచెం పెద్దగా ఉండాలి కాబట్టి కొంచెం మట్టి ముద్దని పెద్ద ముద్దని తీసుకున్నాను. కొంచెం వెడల్పుగా చేసినట్టుగా చివర్లు కూడా వెడల్పుగా చేసి కొద్దిగా మడిచినట్టుగా పెట్టాను. మడిచినట్టుగా అంటే మధ్యలో కొద్దిగా ప్రెస్ చేయండి. వినాయకుడి చెవులు ఎలా ఉంటాయంటే ఏనుగు చెవులు కాబట్టి, సో అలా చివర్లా కొద్దిగా ప్రెస్ చేసినట్టు పెట్టాలి. సో చూసారా అసలు చెవులు పెట్టగానే ఎంత అందంగా వచ్చేసిందో. సో ఇదే వినాయకుడికి అందమండి. ఈ చెవి భాగాల్ని కూడా చక్కగా మొహానికి మొత్తానికి భుజాలకు అన్నిటికీ కూడా జాయిన్ చేసినట్టుగా పెట్టుకోండి. ఎక్కడ విడివిడిగా కాకుండా మొత్తాన్ని కలుపుకుంటూ ఒకటిగా వచ్చేలా చేసుకుంటూ వెళ్ళాలండి. చెవులు పెద్దగా పెట్టిన తర్వాత ఇందాక పెట్టిన పొట్ట భాగం కొంచెం చిన్నది అనిపించిందండి నాకు. సో ఇంకొద్దిగా మట్టి ముద్దను తీసుకొని పొట్టని ఇంకొద్దిగా ముందుకు వచ్చేట్టుగా పెట్టాను. అండ్ కాళ్ళను కూడా కొద్దిగా లావుగా ఉంటే బాగుంటుంది అనిపించింది. అంటే చెవులు డామినేట్ చేయకుండా మొత్తం ఒక చక్కటి షేప్ రావడానికి ఈ కాళ్ళను కూడా అట్లా పెట్టాను. తర్వాత తొండం అండి, ఒక సిలిండ్రికల్ షేప్ లాగా తీసుకొని చివర్లో కొంచెం తొండం వంచినట్టుగా ఉంటుంది కాబట్టి తొండాన్ని కొద్దిగా వంచి మొహానికి జాయిన్ చేయాలి. ఇప్పుడు చక్కగా గణపతి ఆకారం కనిపించేస్తుందండి. ఎంత బాగా వచ్చిందో చూసారా. తొండం పెట్టగానే కూడా ఒక మంచి కళ వచ్చింది మొహానికి. సో ఇప్పుడు గణపతి ఆకారం కూడా వచ్చేసిందండి. ఇక తర్వాత కిరీటం పెట్టుకోవాలండి. సో కిరీటాన్ని నేను ఒకటే పెద్దదిగా కాకుండా 3 పార్ట్స్ లాగా పెట్టాను. ఒకటి కొంచెం వెడల్పుగా, తర్వాత దానిపైన ఇంకొంచెం తక్కువ వెడల్పు, ఆ పైన ఇంకొంచెం తక్కువ వెడల్పుగా, ఇట్లా 3 పార్ట్స్గా వచ్చినట్టుగా పెడితే అందంగా ఉంటుందని అలా పెట్టాను. సో మట్టి ముద్దని 3 చిన్న భాగాలుగా తీసుకొని ఇలా పెట్టానండి. క్రౌన్ షేప్ చాలా బాగా వస్తుంది. అప్పుడు ఈ పైన భాగం చివరి భాగం ఏంటంటే కొద్దిగా గోపురం లాగా ఉండేట్టుగా ఉండేది. చిన్న భాగంగా చిన్నగా పెడితే సరిపోతుందండి. సో ఇది ఒక ట్రయాంగిల్ షేప్ లాగా వస్తుంది గోపురము. ఈ 3టిని కూడా జాయిన్ చేసేసుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు అన్నిటినీ జాయిన్ చేయాలి. తర్వాత దంతాలండి. ఈ దంతాలు ఏంటంటే ఒకటి పొడుగ్గా ఉండాలి, ఒకటి కొంచెం విరిగినట్టు ఉంటుంది కదా, అలా ఉండాలి. సో ఎడం వైపుది విరిగినట్టుగా చిన్నది పెట్టాలి, కుడివైపుది ఏంటంటే కొంచెం పొడుగ్గానే తీసుకున్నాను. వీటిని కూడా చక్కగా మొహానికి అతికించినట్టుగా జాయిన్ చేసేయాలండి. తర్వాత కళ్ళ కోసం నేను ఏంటంటే మిరియాలు తీసుకున్నాను, 2 నల్ల మిరియాలు. సో ఇవి నల్లగా చక్కగా అద్దినట్టుగా సరిపోయాయండి కళ్ళ భాగానికి.
ఇప్పుడు చూడగానే మొహం చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో. ఇక ఇప్పుడు వినాయకుడి వాహనం మూషికాన్ని చేస్తున్నానండి. పైన కొంచెం అది వీపు భాగం ఎత్తుగా ఉంటుంది కదా, మన చివరి తోక భాగాన్ని సన్నగా చేశాను, మొహం భాగం కొంచెం ప్రెస్ చేసినట్టుగా చేశాను. అండ్ నెక్స్ట్ ఈ మూషికానికి కూడా కలలాగా పెడితే బాగుంటుందని మరొక 2 మిరియాల గింజల్ని కలలాగా పెట్టానండి. ఇది కూడా ఇప్పుడు చాలా చక్కగా వచ్చేసింది. అండ్ అంతా చేసిన తర్వాత ఎక్కడ క్రాక్స్ లాగా రాకుండా, పగులులాగా రాకుండా ఆరిన తర్వాత తడి చేత్తో మొత్తాన్ని కొంచెం నునుపుగా చదరంగా చేసినట్టుగా చేశానండి. తర్వాత ఒక చిన్న అగరబత్తి పుల్ల ఉంటుంది కదా, అది తీసుకొని డిజైన్ లాగా వేసినట్టుగా తొండం మీద కొంచెం చారల్లాగా అండ్ పంచకి వచ్చినట్టుగా కాలు మీద పైన కొంచెం గిరెల్లాగా అట్లా వేసానండి. ఇప్పుడు ఇది వేసిన తర్వాత నిజంగా పంచలాగా వచ్చింది కాలు దగ్గర. చాలా లుక్ అనేది డిఫరెంట్గా మారిందండి, చక్కగా వచ్చింది ఇప్పుడు లుక్ అయితే. అండ్ చెవుల దగ్గర కూడా కొంచెం ముడతలు పడినట్టుగా గీతల్లాగా చారల్లాగా వేసానండి. ఇదంతా అయిన తర్వాత నెక్స్ట్ కొంచెం విభూతిని తడి చేసుకొని వినాయకుడికి నామాలు పెట్టానండి. మొత్తము నల్ల మట్టితో చేసిన వినాయకుడు కదా, సో ఇప్పుడు తెల్లటి నామాలు పెట్టేసరికి అది డిఫరెంట్గా కనిపిస్తూ మంచి కళ వచ్చింది వినాయకుడికి అయితే. ఇట్లా కుంకుమ బొట్టు కూడా పెట్టానండి. చూసారు ఇప్పుడు ఎంత కళగా వచ్చేసిందో గణపతి. ఇలా చక్కగా ఇంట్లోని గణపతిని చేసుకొని మనం ఒక 2 days బాగా ఆరబెట్టేసామంటే వినాయక చవితి పూజకి చక్కనైన అందమైన గణపతి రెడీ అయినట్టే అండి. తర్వాత నా దగ్గర ఉన్న కొన్ని పూసలు అండ్ దండలు వీటన్నిటితో గణపతిని అలంకరిస్తే బాగుంటుంది అనిపించింది. సో ఇలా ఒక్కొక్క దాన్ని యూస్ చేస్తూ గణపతికి అలంకారంగా చేశానండి. నడుముకి ఒక వడ్డానం లాగా, తర్వాత కిరీటం దగ్గర, సో వెనకాల కొంచెం చక్రం లాగా ఉంటే బాగుంటుంది అని ఒక చక్రం లాగా ఒక క్లిప్ లాంటిది తీసుకొని పూస లాంటి దానికి వెనకాల పెట్టాను. సో ఇవన్నీ పెట్టాక ఇంకా చాలా అందంగా చాలా కళగా అయితే వచ్చిందండి. అన్నీ కొంచెం ఒకే విధంగా ఉండేట్టుగా రెడ్ అండ్ గోల్డెన్ కలర్ వచ్చే విధంగా ఉండేవి చూసి సెలెక్ట్ చేసుకున్నాను. సో పూసల దండ కూడా అలాంటిది తీసుకున్నానండి. సో ఈ దండ వేసి తర్వాత మళ్ళీ వడ్డానని దండ పైగా వేసేట్టుగా కట్టాను. ఇందాక ముందు కట్టాను కదా, తర్వాత దండ వేసిన తర్వాత జారిపోకుండా ఉంటుందని తర్వాత మళ్ళీ తీసి దాన్ని అట్లా కట్టాను. సో చూసారా ఎంత బాగా వచ్చిందో గణపతిది. ఇక ఉండ్రాల కోసం అయితే తెల్లటి పూసల్ని తీసుకున్నానండి. సో ఇందాక ఎడమ చేతి ఉండ్రాలు పట్టుకున్నట్టుగా ఉంటుంది కదా, అందులో ఈ పూసల్ని పెట్టేశాను. అండ్ చేతికి కాళ్ళకి కూడా వేలలాగా కనిపించే విధంగా కొంచెం గీతలు పెట్టానండి, చారల్లాగా పెట్టేశాను. అంతే అండి, చక్కటి గణపతి మూర్తి ఇంట్లోనే ఇంత బాగా సిద్ధమైపోయింది. సో మీరు కూడా చాలా ఈజీగా అందంగా ఈ గణపతి మూర్తిని ఇంట్లోనే చేసుకోవచ్చండి. మూషికానికి కూడా చూసారా, ఆ కన్నులాగా పెట్టేసరికి ఒక నిజంగా సజీవమైన కళ వచ్చేసింది అనమాట. గణపతికి కానీ మూషికానికి కానీ ఒక జీవకళ అనేది ఉట్టిపడుతున్నట్టుగా వచ్చింది. సో మీరు కూడా చక్కగా ఇంట్లో మట్టి గణపతినే చేసుకోండి. అదే మన పురాణాల్లో అయినా శాస్త్రాల్లో అయినా చెప్పింది. కేవలం మట్టి గణపతిని మాత్రమే, నదుల దగ్గర దొరికే కొత్త మట్టిని మాత్రమే ఉపయోగించాలి. ఆ గణపతిని ఔషధ గుణాలున్న 21 పత్రాలతో పూజించాలి. సో ఎందుకు ఈ మట్టి గణపతిని మాత్రమే ఉపయోగించాలి, ఎందుకు మనము 21 ఔషధ గుణాలున్న పత్రాలను ఉపయోగించాలి అనేది నేను ఒక వీడియో కూడా చేశానండి. అదొకసారి చూడండి, ఎందుకు ఈ మట్టి గణపతిని మాత్రమే మనం చేసుకోవాలనేది మీకు అర్థమవుతుంది.